కాకీల దాష్టికం మహబూబాబాద్లో పేదల గుడిసెలపై దాడి అడ్డుకున్న సిపిఎం నాయకులు కలెక్టర్ జోక్యానికి విన్నపం అట పోలీసులు మహిళల మధ్య వాగ్వాదం తోపులాట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం 12 గంటల పాటు ఉత్కంఠ ఉద్రిక్తత మహిళలను బలవంతంగా పోలీస్ వ్యాన్లోకి వీళ్ళు ఏం చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లాలో వీళ్ళు బీరు తాపియాలి బిర్యానీ తినిపియాలి లేకపోతే వీళ్ళకు మంచి సౌకర్యాలు కల్పియాలి లేకపోతే లక్షలు ఇవ్వాలి కోట్లు ఇవ్వాలి హెచ్సి భూములు ఇవ్వాలి అని ధర్నా చేస్తలేరు ఇల్లు వాళ్ళు ఉండడానికి నివాసం కావాలని గుడిసెలు వేసుకున్నారు ఈ మహబూబాబాద్లో పేదలు వాళ్ళకి సపోర్ట్గా సిపిఎం నాయకులు వచ్చారు మరి దాన్ని ఎట్లా అణచివేయాలి ఆ భూములలోకి వెళ్ళి పేదలను ఎట్లా లేపేయాలి ఆ భూములు పేదలకు దక్కకుండా ఎట్లా వేయాలని చెప్పేసి పోలీసులతోటి కుట్రలు చేసి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పేదల గుడిసెలు లేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి నిరసనగా నిన్న పెద్ద ఎత్తున ఆ గుడిసెలకు సంబంధించి వేసుకున్నటువంటి మహిళలంతా కూడా పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసిరు దాదాపు 12 గంటల పాటు ఉద్యమం చేసిరు ఆందోళన చేసిరు తోపులాట జరిగింది అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున పెద్ద ఆందోళన కార్యక్రమం జరిగింది మహిళలను బలవంతంగా పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకునేటువంటి పరిస్థితి మనం చూసినాం ఇది రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కలలుగన్న రాజ్యం ఇది ఇందిరమ్మ మహిళా ప్రధానమంత్రి కాంగ్రెస్ వాళ్ళు తెల్లారలేసి ఏం చెప్తారు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం గిరా మహబూబాబాద్లో మహిళలను ఇబ్బంది పెట్టడం ఇందిరమ్మ రాజ్యమా మహబూబాబాద్ ఎమ్మెల్యే కళ్ళు కనబడతలేవా అలా వాళ్ళు ఎవరికో ఏమని చెప్తలేరుగా పేదలు ఉండడానికి కనీసం ఇల్లు కావాలన్నారు ఇళ్ళ జాగా అడిగిరు ఇల్లు కట్టిమని కూడా అడగలే వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కనబడతలేదా పేదలలో కట్టిస్తే ఏమవుతుంది ఇందిరమ్మ రాజ్యం కావాలని చెప్తున్నారు కదా ఇందిరమ్మ రాజ్యంలో దాడులు చేయమని చెప్పిరా మహిళలను ఇబ్బంది పెట్టమని చెప్పిరా బలవంతంగా పోలీస్ వ్యాన్లకు ఎక్కించుకొని తీసుకోమని చెప్పిరా ఇస్తాను చెప్పురు లేకపోతే లేదు వాళ్ళు గుడిసెల కాడ ఉండి ధర్మ చేసుకుంటారు ఆసరకు వేసుకుంటారు ఏమైనా చేసుకుంటారు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమున్నది ఇది రాష్ట్ర వ్యాప్తంగా గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముదిగొండలో భూ పోరాటం చేస్తుంటే ముదిగొండలో కాల్చి చంపిండు కమ్యూనిస్టు నాయకులను చంద్రబాబు నాయుడు కరెంటు ఉద్యమంలో 3 ప్రాణాలు తీసిండు గుర్రాలతో తొక్కిచ్చిండు 3 ప్రాణాలు తీసిర్రు వాళ్ళు ఏ పరిస్థితికి పోయారో జనాలందరూ తెలుసు రేవంత్ రెడ్డికి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే భూముల కోసం కొట్లాడేటువంటి పేదలకు ఇబ్బంది చేయకుండా భూములు పంచే ప్రయత్నం చేయాలి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి వీలైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు కదా అలా ఇందిరమ్మ ఇల్లు కట్టించే ప్రయత్నం చేయాలి అది ఏదో మహబూబాబాద్కు సంబంధించినటువంటి సంఘటనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పేదలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పేదలు ఉన్నటువంటి వాళ్ళకు ప్లేస్ ఇవ్వాలి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఇట్లా దాష్టికం చేసి లొల్లి చేసి వాళ్ళని అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే ఏమవుతుంది ఏం కాదు కేసీఆర్ 10 సంవత్సరాలు భయపెట్టించి పాలన చేసిండు తీసి పంపించేసారు ఇంటికి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిర్రు మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని ఇంటికి పంపించకుండా ఉండాలంటే ఇట్లాంటి పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది